హాయ్ హలో ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా నరసన్నపేటలోని చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి అక్కడ ప్రధానంగా తీసుకుంటే 104 మనకు 108 అంబులెన్స్ ఉంది. అదేవిధంగా తీసుకుంటే 104 అనే సంచార వైద్య సేవలు, అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి డైరెక్ట్గా గ్రామంలోనే ఈ వైద్య వాహనం అనే 104 అనే ఈ సంచార వైద్య వాహనం ఆ గ్రామానికి వెళ్తూ ఇంచుమించుగా దాదాపు 41 వైద్య సేవలను అందిస్తూ 80 రకాల మందులను తక్షణమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన అంశాలు ఒకసారి గమనిస్తే రాష్ట్రీయ అంశాల్లోని 104 అంటే 104 సంచార వైద్య సేవల్లో స్పెషల్గా వైద్య వాహనాలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ వాహనాల్లోని ఇప్పుడే మాట్లాడాం 41 రకాలు సేవలు. మరి అదే విధంగా తీసుకుంటే 80 దీంతోపాటు 80 రకాల మందులు 80 రకాల మందులను కూడా అందిస్తారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50.40 అంటే 50.40 లక్షల మందికి సేవలు అందుతాయని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే నేను ఈ విషయాన్ని చర్చించాను. రాష్ట్రీయ అంశాల ప్రధాన అంశం ఏదంటే 104 సంచార వైద్య వాహనాలని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ వైద్య వాహనాల ద్వారా 41 రకాల వైద్య సేవలను మేము అందిస్తాం. నేరుగా ప్రతి విలేజ్కి ఈ వైద్య వాహనం అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడే పరీక్షలు అనేవి చేస్తారు. 41 రకాల వైద్య పరీక్షలని చేయడం అనేది జరుగుద్ది. అటువంటి వైద్య సేవలు అందిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 80 రకాల మందులను ఆ వాహనంలోనే, ఏదైతే 104 ఉందో ఆ సంచార వైద్య వాహనంలోనే 80 రకాల మందులను కూడా తక్షణమే ఇటువంటి ఏవైతే వైద్య సేవలు ఉన్నాయో 41 రకాల వైద్య సేవలు, వాటికి తగ్గట్టు మందులు ఒక 80 రకాల మందులను కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. అదేవిధంగా దీన్ని ఈరోజు నిన్ననే ఈరోజు పేపర్లో వచ్చిందని నిన్న ప్రారంభించాలని నువ్వు గమనించాలి. మరి అదేవిధంగా దీనివల్ల ఎంతమందికి సేవలు అందిస్తారంటే 50,40,000 మంది, అంటే 50.40 లక్షల మందికి ఇటువంటి సేవలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 104 సంచార వైద్య వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల 41 రకాల సేవలు, అదేవిధంగా తీసుకుంటే 80 రకాల మందులు అందిస్తున్నారు. అంటే ప్రతి గ్రామానికి, ఎందుకంటే డైరెక్ట్గా సిటీకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన బదులు కొన్ని రకాలు ఏవైతే చిన్న చిన్న డిసీజెస్ ఉన్నాయో, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే డెంగ్యూ కావచ్చు, కలరా కావచ్చు, చిన్న చిన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న వ్యాధులు దాదాపుగా ఇటువంటి 41 రకాల 41 రకాల డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము డైరెక్ట్గా మీ విలేజ్లో, మీ ఇంటి వద్దే డైరెక్ట్గా ఈ 104 వాహనం అనేది, సంచార వైద్య వాహనం అనేది మీ ఇంటికే రాబోతుంది అని కొత్తగా ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చెప్పుకోవచ్చు. 108 అనేది దాని యొక్క ప్రధాన ఇండికేషన్ ఏంటి సార్ అంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగితే, రోడ్డు ప్రమాదం కానీ యాక్సిడెంట్లు జరిగితే ఇమీడియట్గా మనం 108కి ఫోన్ చేస్తాం. చేయగానే అది వచ్చి తక్షణమే మనని హాస్పిటల్కి తీసుకువెళ్తూ వైద్య సేవలు అనేది అందిస్తుంది. అది 108. ఇది 104 అనగానే ఇది వైద్య సేవలు ప్రతి పల్లెకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది సార్? శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడే మాట్లాడే నరసన్నపేటలో ప్రధానంగా స్వచ్ఛాంధ్ర, ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జపాన్ తరహాలో చేయనున్నాము. జపాన్లోని చేతి నుంచి ఒక టిష్యూ పేపర్ జారినే, ఆ టిష్యూ పేపర్ అనేది ఒక వేస్ట్ పేపర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక చిన్న పేపరు, అంటే ఏదైనా ఒక వేస్ట్ మెటీరియల్ కింద పడినే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని తీసుకుంటారు. ఒక పేపర్ అవ్వచ్చు, వేస్ట్ మెటీరియల్ అవ్వచ్చు, దాన్ని భద్రంగా చేత్తో కానీ చిన్న బ్యాగ్లో పెట్టేసి ఇంట్లో డస్ట్బిన్లో వేస్తారు. అందుకే జపాన్ అనేది వెరీ క్లీన్గా ఉంటుంది. అటువంటి క్లీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని నిన్న మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు,
అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఈ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో ఈ తల్లికి వందనం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక బిడ్డకు 15,000 రూపాయలు ఏ విధంగా ఇస్తున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనాభా అనేది పాపులేషన్ చాలా లో పాపులేషన్గా ఉందన్న ఉద్దేశంతో రేపొద్దున నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియా జనాభా చాలా తక్కువ. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు మీకు అకౌంట్లో వేస్తాము, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. కానీ ప్రతి నెల వేస్తామనలేదు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల ఏం కాదు, బిడ్డ పుట్టగానే ఆ అకౌంట్లోని 30,000 రూపాయలు మీకు వేస్తామని చెప్పారు, వేస్తామని చెప్పారు తప్ప ఓన్లీ ఒక్కసారి మాత్రం, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల 30,000 ఇస్తే అందరూ కూడా 3వ బిడ్డ ఏంటి, 4వ బిడ్డ ఏంటి, 5వ బిడ్డ ఏంటి బిడ్డలకు అంటూనే ఉంటారు. కాబట్టి అది గవర్నమెంట్ కార్యక్రమం. కాబట్టి ఎందుకు సార్ ఇది 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందంటే, భవిష్యత్తు రాజకీయాలు, భవిష్యత్తులో ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, సౌత్ ఇండియా తీసుకుంటే నార్త్ ఇండియాతో పోటీ పడదు. నార్త్ ఇండియాలో ఎంపీ సీట్లు ఎక్కువ ఉంటాయి, సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లు తక్కువ ఉంటాయి. పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే లోక్సభ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ జనరేషన్, ఎందుకంటే సౌత్ ఇండియాలోని కొంత నినాదాలు అంతే, ఒకలో లేదా ఇద్దరితో అక్కడ జనరల్ తీసుకుంటే ఆపడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్లాన్ అనేది అక్కడ ఆపుతారు తల్లిదండ్రులు. నార్త్ ఇండియాలో సిస్టమ్ అనేది లేదు. మరి అటువంటి సిస్టాన్ని సౌత్ ఇండియా కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతో లోక్సభ స్థానాలు కూడా పెరిగితే రేపు పార్లమెంట్లో మనకు బలం ఉంటుంది. ఆ ఉద్దేశంతో 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 చెప్పడం జరిగింది. తప్పకుండా అదే సార్ చంద్రబాబు నాయుడు గారు, మీకు లోకేష్ ఒక్కడే పుట్టాడు కాదంటే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, ఈ పరిస్థితిని బట్టి అని చెప్పడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఏంటి సార్ అంటే ఇక్కడ తల్లికి వందనం గుర్తుపెట్టుకో, తల్లికి వందనం. మరి తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఆల్రెడీ ఇది అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మ ఒడి అనే కార్యక్రమం ఉండేది. మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాన్ని ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి పథకం పేరు మార్చారు, అదే తల్లికి వందనం. ఇక్కడ బిడ్డకి 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక ఇంటిలో ఓన్లీ ఒక బిడ్డకి మాత్రమే 15,000 రూపాయలు చెల్లిస్తారు తల్లికి వందనం కింద, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంతమంది బిడ్డలు ఉన్నాయి అంతమందికి 15,000 నీళ్ళు వాగ్దానం చేశారు సార్. అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది పక్కనండి. కానీ ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద స్కూల్లోని, అది అన్ని స్కూల్లో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అన్ని స్కూల్లో కూడా గవర్నమెంట్ అనేది పిల్లవాడి అకౌంట్, పిల్లవాడి తల్లి ఎవరైతే ఉంటో ఆ తల్లి అకౌంట్లో పడతాయి. మరి దీంతో పాటు ఇతను మరొక మాట చెప్పడం జరిగింది. 3వ బిడ్డ పుట్టిన వెంటనే 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000 రూపాయలు అకౌంట్లో వేస్తాము. 4వ బిడ్డ పుట్టిన వెంటనే 40,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని నిన్న నరసన్నపేట శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలోని చెప్పడం జరిగింది సార్. ఎక్కడ సార్ అంటే శ్రీకాకుళం జిల్లాలోని స్వర్ణాంధ్ర అండ్ స్వచ్ఛాంధ్ర, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇది ఎక్కడ జరిగిందంటే SKLM శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ జరిగిందంటే ఇప్పుడే చెప్పాను నరసన్నపేట. ఈ నరసన్నపేటలో జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మనం 2 బిడ్డలతో ఆపకండి, 3వ బిడ్డ పుడితే మీకు 30,000 రూపాయలు అకౌంట్లో వేస్తాం, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది బిడ్డ పుట్టిన వెంటనే. కానీ ఒక్కసారిని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలోని చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరట, ఇక్కడ ఆపరేషన్ గుర్తుపెట్టుకో, ఆపరేషన్ క్లీన్ షిప్ పేరట ఒక డ్రైవ్ని కండక్ట్ చేయబోతున్నారు. అంటే జపాన్ తరహాలో క్లీన్ ఆంధ్ర ఆపరేషన్ క్లీన్ షిప్ అని, కంప్లీట్ క్లీన్ షిప్ అంటే పూర్తిగా ఒక్క డస్ట్ అనేది, ఒక్క వ్యర్థ పదార్థం అనేది రోడ్డు పైన కావచ్చు, మన పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లోని ఎటువంటి డస్ట్ అనేది ఉండకూడదు. డస్ట్తో పాటు ఎటువంటి టిష్యూ పేపర్ కానీ ఇటువంటి పేపర్లు కానీ క్లీన్గా ఉండాలి. అందుకే క్లీన్ షిప్ అనే ప్రాజెక్ట్ని శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో నిన్న ఈయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే దీని తర్వాత
జాతీయ అంశాలు, స్టేట్ అంశాలు, ఇది ఓవర్ సార్. జాతీయ అంశాలు. చూడండి ఇక్కడ ప్రధానంగా జాతీయ అంశాలు. నిన్నే మనం మాట్లాడాం సార్ జాతీయ అంశాల గురించి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ జిల్లాలోని బోజ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ బోజ్ అనే ఒక పెద్ద కళాశాల లాంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ ముస్లింలు మసీదు, అంతా ముస్లింలు ఏం చేస్తారంటే మేము ప్రార్థనకి అక్కడ మసీదుని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రదేశం అన్నట్లు వాళ్ళు ప్రార్థనలు చేస్తే అక్కడే సరస్వతీదేవి, వాగ్దేవి అంటాం, ఈ సరస్వతీదేవి వెలిసింది, సరస్వతీదేవి అక్కడ ఉంది, ఆవిడ యొక్క ప్రతిమా రూపం అక్కడ ఉంది అని హిందువులు అంటే, కాదు అది మేము పవిత్రమైన ప్రదేశం ముస్లింలని వాళ్ళంటే నేను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది సరస్వతీదేవి యొక్క నిలయము, అది హిందువుల యొక్క ప్రదేశము, మీకు సపరేట్గా వేరే ప్రదేశం మేము ఏర్పాటు చేస్తాం అని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మీకోసం సపరేట్ మసీదుని మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది ప్రజెంట్. కాబట్టి ఎక్కడ సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్లోని దార్, ఈ దార్ జిల్లా, మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలోని ఎక్కడ సార్ అంటే ఇప్పుడే చెప్పాను భోజ్శాల. ఈ భోజ్శాల కాంప్లెక్స్లో ప్రధానంగా సరస్వతీదేవి వాగ్దేవి ఆలయంకి చెందుతుంది అంటే సరస్వతీదేవి ఆలయంకి చెందుతుంది ఈ భోజ్ కళా కాంప్లెక్స్ అనేది. నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సార్. లేకపోతే ఇక్కడ మసీదుని, ఇక్కడ ముస్లిమ్స్ వెళ్ళేవాళ్ళు, ఇక్కడ ప్రార్థనలు చేసేవాళ్ళు, ఇక్కడ నమాజులు చేసేవాళ్ళు, ఇది మీ ప్రదేశం కాదు, ఇది సరస్వతీదేవి లేదా వాగ్దేవి ఆలయంకి చెందుతుంది అని నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ జిల్లాలోని ఈ భోజ్ కాంప్లెక్స్లోని ఈ ఉన్న ప్రదేశం అంతా కూడాను సరస్వతీదేవిది అని చెప్పడం జరిగింది. అది ప్రజెంట్ ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, హిందువులందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ముస్లింలకు సపరేట్గా ప్లేస్ అనేది కేటాయిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోని ఈ భోజ్ జిల్లా ఈ దార్ జిల్లాలోని ఈ భోజ్శాల కాంప్లెక్స్ అనేది దేనికి చెందినది అడుగుతాడు. మసీదా లేదా సరస్వతీదేవి టెంపుల్ అంటే వాగ్దేవి సరస్వతీదేవి టెంపుల్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇక్కడ ముస్లిమ్స్ అనేవాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు, ఇది మీది కాదు అని ఈ ప్లేస్ అనేది చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ జిల్లాలోని. అందుకే మనకు జ్ఞానపీఠ అవార్డు ఉంది. సాహిత్య రంగంలో అత్యున్నతమైన పౌర పురస్కారం ఏదంటే జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డుకి ప్రైజమని 11 లక్షలు ప్లస్ వాగ్దేవి యొక్క ప్రతిమను ఇస్తారు. మరి ఆ వాగ్దేవి యొక్క ప్రతిమ ఎక్కడి నుంచి స్వీకరించారు? ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ జిల్లాలోని ఆ ప్రదేశం నుంచే సార్ సేకరించారు. గుర్తుపెట్టుకో, ఇది ముస్లింలది కాదు హిందువులదే అని చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్రధానంగా ఆర్మీ చీఫ్ ఎవరంటే ప్రజెంట్ ఇండియాకి ఆర్మీ చీఫ్ ఈరోజు వార్తల్లో రావడం జరిగింది. అందరికీ తెలిసిందే ఆర్మీ జనరల్ అంటే ఇతని పేరే ఉపేంద్ర ద్వివేది అని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ చీఫ్ ఎవరు సార్ అంటే ఉపేంద్ర ద్వివేది. ఇతను ప్రజెంట్ ఇండియాకి ఆర్మీ చీఫ్. ఈయన ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరు పాకిస్తాన్ ప్రభుత్వం మీ సరిహద్దుల్లో మీరు ఉండండి, లేకపోతే మీరు ఎవరికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి హెచ్చరిక జారీ చేశారు, లేకపోతే మీరు భూమిపైన ఉండాలా లేదా డిసైడ్ చేసుకోండి అని ఈరోజు గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన పహల్గామ్ ఇష్యూ జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం చేపట్టారు, అద్భుతమైన సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్కి 1 year పూర్తయింది. మళ్ళీ ప్రజెంట్ అది రన్నింగ్లో ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలను అంతం చేయడం కోసం ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. గడుగున పహల్గామ్ ఇష్యూ వల్ల గుర్తుపెట్టుకోండి. ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. భూమి మీద మీరు ఉంటారా లేకపోతే ఉండరా డిసైడ్ చేసుకోండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీని తర్వాత మనకి ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. నేను చెప్పాను యుఏఈ పర్యటనకి వెళ్ళారు.
ఈరోజు నెదర్లాండ్ పర్యటనకు వెళ్తున్నారు. రేపు స్వీడన్ పర్యటన, ఎల్లుండి నార్వే పర్యటన, తర్వాత ఇటలీ పర్యటన. నిన్న ఆర్డర్ చెప్పాను, నిన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన వరుస క్రమం, ఏ దేశం తర్వాత ఏ దేశం ప్రయాణిస్తున్నారని నిన్న ఆర్డర్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ నెదర్లాండ్లో ఉన్నారు ఆయన. కాబట్టి మోడీ పర్యటన ప్రజెంట్ ఏ దేశంలో జరుగుతుందంటే ఈరోజు నెదర్లాండ్ అని గమనించాలి. మరి నెదర్లాండ్లోని ది హేగ్, ఇక్కడ ఏంటి సార్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న ప్రదేశమే ది హేగ్, ప్రపంచంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్న ప్రదేశం. ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెదర్లాండ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్కి చెందిన రాజు రాణితో భేటీ అవ్వడం జరిగింది. ఎవరు సార్? నెదర్లాండ్ రాజు, అదేవిధంగా నెదర్లాండ్ రాణి. రాజు ఎవరు సార్ అంటే చూసుకోవాలి, విలియం అలెగ్జాండర్ రాజు. మరి నెదర్లాండ్ రాణి ఎవరు సార్ అంటే మాగ్జీ మాలా అని గుర్తుపెట్టుకోవాలి. మాగ్జీ మాలా. ఇది వీళ్ళిద్దరితో భేటీ అయ్యారు. యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో నిన్న నహ్యాన్ ఆయనతో, ఎవరు? అబుదాబి రాజు నహ్యాన్, ఆయనతో భేటీ అయ్యారు. అయిన తర్వాత ప్రధానంగా ఈరోజు ఈ నెదర్లాండ్లోని ది హేగ్లోని వీళ్ళకి వెళ్ళడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, నెదర్లాండ్ రాజు ఎవరంటే అలెగ్జాండర్, రాణి ఎవరంటే మాగ్జీ మాలా అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. రేపు ఆయన స్వీడన్ పర్యటనలో వెళ్ళనున్నారు. ఓకేనా? స్వీడన్ తర్వాత నెక్స్ట్ 1 నార్వే, నెక్స్ట్ 1 ఇటలీ అని మనం మాట్లాడదాం. కాబట్టి ఇది నరేంద్ర మోడీ గారి పర్యటనలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చైనా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే జీన్ పింగ్. ఒకసారి గమనించి, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. అదేవిధంగా చైనా అధ్యక్షుడు ఎవరంటే జిజిన్ పింగ్ అనొచ్చు, లేదా జీన్ పింగ్ అనొచ్చు. మరి అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు వెళ్ళడం జరిగింది. మరి చైనా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు, సరే ఇలా మీటింగ్ అయిపోయింది బీజింగ్లోని, చైనా రాజధాని బీజింగ్లోని. అయిన తర్వాత ఈ చైనా అనేది తైవాన్ భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది ప్రస్తుతం. మరి తైవాన్ భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ తైవాన్ అనేది అమెరికా దేశానికి మంచి మిత్ర దేశం. వీళ్ళకి విపరీతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ట్రంప్ ఒక మాట అన్నాడు, తైవాన్ మీకు నేను హెల్ప్ చేయలేను, సహాయం చేయలేను, ఎందుకంటే అమెరికా చైనాకి చాలా దూరం అంటే దాదాపుగా 4900 కిలోమీటర్లు దాటి అంత దూరం ఉంది. ఎక్కడ అమెరికా, ఎక్కడ చైనా. కాబట్టి మేము చైనాని అటాక్ చేయలేము, చైనాతో మనం యుద్ధం చేయలేమని చెప్పి, చైనాతో మేము యుద్ధం చేయలేము, మీరే శాంతియుత చర్చలతో మీరు చూసుకోండి అంటే అమెరికా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పాడంటే, మేము జోక్యం చేసుకోలేము, మీరు తేల్చుకోండి. అమెరికాకున్న వీళ్ళకి అంత ఫ్రెండ్షిప్ ఉంది తైవాన్కి, కానీ చైనా సరిహద్దుల్లో ఉన్నదే తైవాన్ చైనాతో లింకప్ ఇది. కాబట్టి తైవాన్ భూభాగాన్ని ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారంటే చైనా. ఎప్పుడైతే చైనా తైవాన్ భూభాగాన్ని కోల్పోయిందో విస్తీర్ణ పరంగా వెనక్కి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, చైనా భూభాగం ఎప్పుడైతే కోల్పోయిందో విస్తీర్ణ పరంగా ముందులో ఉన్న దేశం వెనక్కి వెళ్ళిపోయింది. కారణం భూభాగం లాస్ అయింది, అమెరికా ముందు వెళ్ళిపోయింది. రష్యా, కెనడా, చైనా, అమెరికా ఉండేది. ఇప్పుడు అమెరికా ముందుకు వెళ్ళిపోయి చైనా వెనక్కి వచ్చింది. కారణం తైవాన్ భూభాగాన్ని కోల్పోవడం వల్ల. అందుకే మేము ప్రత్యక్షంగా మాకు సంబంధాలు లేవు. కాబట్టి తైవాన్తో స్నేహ సంబంధాలు ఉండొచ్చు అమెరికాకి, కానీ చైనాతో మేము యుద్ధం పెట్టుకోలేమని అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. నిన్న పర్యటనలో ఉన్నారు ఆయన, చైనా వచ్చారు. ఎందుకంటే ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య ప్రజెంట్ వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు ఉంటే ఇరాన్ ఒకవైపు ఉంది. కాబట్టి ప్రజెంట్ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఇరాన్ ఏమంటుందంటే
హార్మోజన్ జలసంధి నా గ్రిప్లో ఉందని వీళ్ళంటే, కాదు కాదు మా గ్రిప్లో ఉందని అమెరికా అంటుంది. కానీ యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూనే ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా నిన్న జరిగిన జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలు అని చెప్పుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పరంగా దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా జాతీయ అంశాలు. జాతీయ అంశాల్లో మనం నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులకు ముందు మరొక అంశం చూద్దాం సార్. ముఖ్యమంత్రులు చూద్దాం. పోనీ తమిళనాడు సీఎం ఎవరంటే విజయ్, జోసెఫ్ విజయ్. తమిళనాడు గవర్నర్ ఎవరు సార్ అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే విజయ్, తమిళనాడు గవర్నర్ ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఆర్లేకర్ అనే వ్యక్తి తమిళనాడు గవర్నర్గా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండవది కేరళ తీసుకుంటే ప్రధానంగా కేరళ సీఎం ఎవరంటే వీడి సతీశన్. గుర్తుపెట్టుకోండి, వీడి సతీశన్. మరి కేరళ గవర్నర్ ఎవరు సార్ అంటే కేరళ గవర్నరు ఇతనే. ఎవరు సార్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. కేరళ గవర్నరు మనకి మళ్ళీ విశ్వనాథ్ ఆర్లేకర్, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకరే కేరళ గవర్నరు. తర్వాత మనం దీని తర్వాత పుదుచ్చేరి సీఎం ఎవరంటే రంగస్వామి. ఇతను 5వసారి ఎన్నికయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుదుచ్చేరి సీఎం. చూడు, జాతీయ అంశాల్లో మాట్లాడుతున్నాం. రంగస్వామిని మనం గుర్తుపెట్టుకోవాలి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి. మరి పుదుచ్చేరి గవర్నర్ ఎవరంటే పుదుచ్చేరి చూసుకోవాలి. గవర్నరు కైలేష్ నాథన్. గవర్నర్ ఎవరంటే కైలేష్ నాథన్. గుర్తుపెట్టుకోవాలి. పుదుచ్చేరి గవర్నరు కైలేష్ నాథన్. తర్వాత తీసుకుంటే అస్సాం ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే హేమంత్ బిశ్వ శర్మ. మరి అస్సాము గవర్నరు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అస్సాం గవర్నరు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గవర్నర్గా ఉన్నారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. మరి మనకి చివరిగా మిగిలింది ఏంటి సార్ అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే సువేందో అధికారి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. మరి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు సార్ అంటే రవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నూతనంగా 5 రాష్ట్రాలకు ఎలక్షన్లు జరిగాయి కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే జోసెఫ్ విజయ్. తమిళనాడు గవర్నర్ ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే వీడి సతీశన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. మరి కేరళ గవర్నర్ కూడా సేమ్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. తమిళనాడుకి అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. మరి పుదుచ్చేరి 5వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే రంగస్వామి. మరి పుదుచ్చేరి గవర్నర్ ఎవరంటే కైలాస్ నాథన్. మరి అస్సాం ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మ. మరి అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మనం గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఎవరంటే ముఖ్యమంత్రి సువేందో అధికారి. అదేవిధంగా తీసుకుంటే గవర్నర్ ఎవరంటే రవి అని మనం చెప్పుకోవాలి. గవర్నర్ ఎవరంటే రవి. ఇవి మనకి ప్రధాన అంశాలు. పుదుచ్చేరి రంగస్వామి, కైలేష్ నాథన్ ప్రధానంగా ముఖ్యమంత్రులు, గవర్నర్లు అని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం ప్రధాన కరెంట్ అఫైర్స్లో భాగంగా మాట్లాడుకుంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు మాట్లాడాం కాబట్టి జాతీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మనకి థాయిలాండ్ స్పోర్ట్స్ ఒకసారి మాట్లాడితే స్పోర్ట్స్లోని థాయిలాండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి థాయిలాండ్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఇది బ్యాడ్మింటన్ కేటగిరీలోని థాయిలాండ్ ఓపెన్ అనేది జరుగుతుంది. మరి థాయిలాండ్ ఓపెన్లోని ప్రధానంగా తీసుకుంటే మనకి సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. థాయిలాండ్ ఓపెన్ ఏంటి సార్ అంటే బ్యాడ్మింటన్. గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్యాడ్మింటన్ అనేది ప్రధానంగా ఈ జరుగుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ జరుగుతుంది. ఇక్కడ సాత్విక్
సాత్విక్ సాయిరాజు, చిరాగు చంద్రశేఖర్ శెట్టి. వీళ్ళు మలేషియాపై, ఎవరిపైన అంటే మలేషియా, గుర్తుపెట్టుకో, ఈ మలేషియా పైన విజయం సాధించి ఫైనల్కి వెళ్ళడం జరిగింది. హోరాహోరీకి మ్యాచ్లు జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్, థాయిలాండ్ సూపర్ 500, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అద్భుతంగా